హలో! హాయ్! నేను మీ స్వాతి. మనం ఈరోజు ఆవకాయ ముక్కలు పచ్చడి చేసేసుకుందామా? ఫస్ట్ మామిడికాయలు తీసేసుకొని నీట్‌గా కడిగేసుకొని తడి ఏం లేకుండా ఒక క్లాత్ మీద తుడిచేసుకోవాలి. అవునండి, మామిడికాయ పచ్చడి తిననోళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు మామిడికాయ పచ్చడిని ఇష్టపడనోళ్ళు ఎవరైనా ఉంటారా? అందరికి ఇష్టమే కదా! ఆల్రెడీ మార్కెట్‌లోకి వచ్చేసాయి. పెట్టేసుకొని స్టార్ట్ చేయండి ఇంకా. మామిడికాయని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక గాజు బౌల్ తీసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక సాల్ట్ కారం వేసేసుకోవాలి. ఫస్ట్ కారం ఒక చిన్న గిన్నె తీసేసుకొని నాకు హాఫ్ గిన్నె కారం వేసేసుకుంటున్నా. తర్వాత అదే సేమ్ క్వాంటిటీతో ఉప్పు వేసేసుకుంటున్నా. మళ్ళీ ఆవపొడి, మెంతి పొడి ఉంటది కదండీ! దాన్ని కూడా ఫస్టే మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకున్న. ఆ పొడి కూడా సేమ్ క్వాంటిటీతో వేసేసుకున్నాను. తర్వాత ఎల్లిపాయలు కూడా కొన్ని ఎల్లిపాయలు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఆయిల్ మట్టుకు కొంచెం పెద్ద గిన్నె తీసేసుకొని ఒక హాఫ్ గిన్నె ఆయిల్ వేసేసుకున్నాననమాట. జస్ట్ ఇది ఒక్క మామిడికాయ మట్టుగా. కాకపోతే కొంచెం పెద్దది. అంతే, జస్ట్ ఒక 1 వీక్ అయితదని చెప్పేసి పెట్టేస్తున్నాననమాట. దీన్ని ఇట్లా కలిపేసుకొని ఒక 2 డేస్ తర్వాత మనం పచ్చడి రెడీ అయిపోతది. అప్పుడు తినొచ్చు అనమాట. జస్ట్ ఒక 1 వీక్ సరిపోతది మాకైతే ఈ పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి. మామిడికాయ పచ్చడి రెడీ.